రాబోయే కాలం గడ్డు కాలం, రాబోయే కాలం ఎంతో శ్రమలతో కూడిన కాలం, రాబోయే కాలం బహు వేదనతో కూడిన కాలం. కాబట్టి ఇప్పుడే మీరు సిద్ధపడండి. ఎవరు చెప్పగలుగుతున్నారు? నేను ఎక్కడ చూసినా దేవుని యొక్క ప్రసంగాల్లో మీరు దేవుడు మీకు మాకు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు తీసుకురండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు అది తీసుకురండి మిమ్మల్ని దీవిస్తాడు. ఈ ప్రసంగాలు వింటున్నటువంటి ఈ కాలంలో వీళ్ళ సరైనటువంటి పూర్వబూది ప్రజలను సిద్ధపరిచేటువంటి వారసులు లేక ప్రజలను సిద్ధపరిచే వారు ఎక్కడా? ప్రజలను సిద్ధపరిచేవారు ఎక్కడా? తెగులు రాబోతున్నాయి, తెగులు రాబోతున్నాయి. ఆ పూరలు ఎప్పుడు ఊదపడతాయో తెలీదు, ఆ పూరలు ఎప్పుడు ఊదపడతాయో తెలీదు, అది ఏ రోజు ప్రారంభమవుతుందో తెలీదు. అలాంటప్పుడు పిల్లల లోకానికి చెప్పగలిగేటువంటి ఒక పూర నువ్వే కదా, ఆ చెప్పగలిగే పూర నువ్వే కదా. ఈరోజు మా మందిరంలో ఈ మాటలు చెప్పారు, ఈ వాక్యం చెప్పారు. బైబిల్ రాయబడినంట 7 బూరలు ఉన్నాయంట. ఒక్కొక్క బూర వదిలినప్పుడు ఒక్కొక్క రకమైన తెగులు భూమి మీదకి వస్తుందంట, భూమి మీద ప్రజలు నష్టం కలుగుతుందంట, ప్రజలు నశించిపోతారంట, నీళ్లు కూడా చేరైపోతాయంట. అయ్యో ఎంత భయంకరమైన రాబోతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు రాకడకు నువ్వు సిద్ధపడు, దేవుని మాట విను, దేవుని మాటకు లోబడి చెప్పగలిగేటువంటి పూరలు ఎవరు? చెప్పగలిగే